హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జబర్దస్త్ అనే షో ఎంత మంది కమెడియన్లకి లైఫ్ ఇచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆ షో నుంచి కూడా సుడిగాలి సుధీర్ కావచ్చు హీరోలుగా ట్రై చేస్తూ ఉన్నారు. అలాగే అందులో నటించినటువంటి ఒక కమెడియన్ హరికృష్ణ తన అనుభవాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. అంటే లేడీ గెటప్ వేసుకున్న అతన్ని పొలాల్లోకి లాక్కెళ్ళిన వైనం చూస్తే అసలు దీన్ని అంటే ఆకతాయిలు లేడీ గెటప్ వేసుకున్న అతన్ని కూడా వదలలేదు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనుషులు పెర్వర్టెడ్ అయిపోతున్నారని అర్థం. ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారంటే కూచిపూడి డాన్స్ ఉంది కదా, కూచిపూడి డాన్స్ లో ఒకప్పుడు ఓన్లీ మగవాళ్లే ఆడవేషాలు వేసేవారు. సత్యభామగా కావచ్చు, ఎటువంటి క్యారెక్టర్ అయినా చాలా అందంగా ఉండేవాళ్ళు, మెప్పించేవాళ్ళు. అలాగే వేదాంత సత్యనారాయణ శర్మని ఆయన సత్యభామ వేషం వేసేవారు. దసరాల్లో వాళ్ళందరివి పెడతారనమాట ప్రోగ్రామ్స్. చాలా మంది మగవాళ్ళు నిజంగా ఆవిడ అనుకుని వాళ్ళు డబ్బులు పంపించి వాళ్ళు ఆఫర్ చేసేవాళ్ళు రాత్రికి రమ్మని. నమ్ముతారా? అంత అందంగా నేను చూశాను ఆయన సత్యభామ క్యారెక్టర్ నేను ఒకసారి చిన్నప్పుడు చూసా దసరాల్లో. ఎంత బాగా చేస్తారంటే ఆయన కులుకు కావచ్చు, ఆ జడ కావచ్చు, అసలు మనం స్త్రీయే అనుకుంటాం అనమాట. అంటే ఇది ఇవాళ నిన్న ఉన్నది కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అది పౌరాణికం కాబట్టి చాలా అందంగా, ఇంకా అందంగా తయారవుతారు. వాళ్ళకి బంగారం కూడా, అంటే బంగారం సంపెంగ పూలు అట్లా అప్పట్లో ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అంటే అది మామూలుగా వాళ్ళంత బాగా చేసినందుకు ఇచ్చేవాళ్ళు. అది కూడా నేను చూశాను. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ జబర్దస్త్ దాకా వచ్చేసరికి పాపం ఇదివరకు అసలు అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు జబర్దస్త్లో. నన్ను అడిగితే అబ్బాయిలు వేయటమే బాగుంది. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చాకే మీకు అంతా అక్కడ గొడవలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళ మధ్య పెయిరింగ్ అనేది అంటే ఉత్తుత్తగానే, అది నిజం కాదు, లేనిపోని కాంట్రవర్సీలు, దాని మీద ఓ స్పెక్యులేషన్ ఇట్లా తయారైంది. సో మీరు అన్నట్టుగా అంతకుముందు చమ్మక్ చంద్ర కావచ్చు, వినోదిని కావచ్చు, తన్మయి కావచ్చు, కొమరక్క కావచ్చు, అలాగే ఈ హరికృష్ణ అనే అబ్బాయి కూడా అతను చెప్పుకొచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవితం నిజంగా మనం అనుకుంటున్న జబర్దస్త్లో వాళ్ళు మనం నవ్విస్తున్నారని, కానీ వాళ్ళకి పేమెంట్స్ కూడా అంటే సరిపోవు. ఒక స్కిట్ చేయడానికి వాళ్ళ బట్టలు వాళ్ళే తెచ్చుకోవాలి. అది అన్యాయం కదండి. వాళ్ళు ఇవ్వాలి. ఎవరైతే ఎంటర్ప్రైజెస్ ఉంటారో అంటే వాళ్ళ షో నిర్వహించే వాళ్ళు అలాంటివి ప్రొవైడ్ చేయాలి కదా. అంటే రాను రాను ప్రతిదానికి కూడా వీళ్ళు ఆర్టిస్ట్లే తెచ్చుకోవాలి, ఆర్టిస్ట్లే ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ పేమెంట్ ఉండొచ్చు. అతను అది కూడా బాధపడ్డాడు. తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నాం మేము షోలోను. అయితే ఒకసారి ఇతను ఎక్కడికో వెళ్తూ ఉంటే నిజంగానే మహిళ అనుకుని ఈ హరికృష్ణని మనం అంటే అతని ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు, పొలాల్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించారట. అది అంటే చాలా ఇబ్బంది కదా, ఇలాంటివి చాలా చికాకుగా ఉంటాయి. సో ఆయన ఆ బాధ చెప్పుకొచ్చారు. నేను అనేది ఏంటంటే మీరు క్యారెక్టర్ వరకే చూడండి, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు నిజంగా ఏదైనా జరుగుంటే అతను ఎంత అది ఇప్పుడు ఆడైనా మగైనా ఎవరైనా అలాంటి ఇబ్బంది కలిగిస్తే అది బాధాకరమే కదండి. కాబట్టి మన ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్గానే గౌరవించాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.